ట్రంప్ వ్యవహార శైలి దీనికి సంబంధించి జరుగుతున్నటువంటి కథలు ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి నవీన్ స్కైకి సంబంధించినటువంటి ఒక విశ్లేషణాత్మక కథనం విదేశాల్లో ఉంటూనే అక్కడ జరుగుతున్న పరిణామాలు ప్లస్ ఇండియాలో దాని మీద రాసుకొచ్చింది ఒక మంచి కాలం అనమాట. ట్రంప్ని పిచ్చివాడు అనుకోవాలా లేక ఏమనుకోవాలో నాకు అర్థం కాదు. ప్రపంచంలో భారీ జనాభా ఉన్న రెండు దేశాలు ఇండియా అండ్ చైనా అనమాట. ఈ రెండు దేశాలు ఒకటంటే ఒకటి పట్టం లేదు అనేది కూడా ప్రపంచం అంతా తెలుసు. అలానే ట్రేడ్ పరంగా ఏ దేశం కూడా ఒకేసారి రెండు దేశాలతో గొడవ పెట్టుకోదు. ఈ రెండు దేశాలకు వాళ్ళ బలం వాళ్ళ జనాభా, అందుకే ఏ దేశమైనా ఈ రెండు దేశాల్లో ఒక దాంతో గొడవ పెట్టుకున్నాయి ఏమో కానీ రెండు దేశాలతో గొడవ పెట్టుకోలేదు. మరీ ముఖ్యంగా అమెరికా లాంటి అగ్రదేశం చైనాతో కోల్డ్ వార్ మెయింటైన్ చేయాలి అంటే వాళ్ళు ఇండియాతో మంచిగా ఉండాలి. కానీ ఫస్ట్ ఈయన రెండు దేశాలతో కోల్డ్ వార్ కోసం చూస్తున్నాడు. ఉప్పు నిప్పు లెక్క ఉన్న ఈ రెండు దేశాలు ఇప్పుడు కలిసి వర్క్ చేయాలని చూసే పొజిషన్ క్రియేట్ చేసే ట్రంప్ బ్రిక్స్ నేషన్స్ ఎకనామిక్స్ గ్రోత్ పరంగా అమెరికాకి నిద్ర లేకుండా చేస్తున్న సమయంలో అదే బ్రిక్స్లో ఉన్న ఇండియా అని చైనాని ఇంకా దగ్గర చేసే లెక్క బిహేవ్ చేయడం అమెరికాకే ఇంకా నష్టం. ఇండియాకి అమెరికా కాకపోతే యూరోప్, చైనా ఇలా చాలా వాటితో ట్రేడ్ చేస్తుంది. కానీ అమెరికా పొజిషన్ ఏంటి? అమెరికా ఆశపడినట్టు టారిఫ్ వలన కంపెనీస్ వాళ్ళ దేశంలో పెట్టచ్చేమో కానీ అది జరిగితే చాలా బ్రిక్స్ నేషన్స్ ఆల్రెడీ వాళ్ళ ఫారిన్ రిజర్వ్ని డాలర్ బదులు గోల్డ్ ఎక్కువ పెంచుకుంటూ పోతున్నాయి. నిజానికి చాలా దేశాలు డాలర్ని డంప్ చేసి మరి గోల్డ్ని పెంచుకుంటాయి. మరి ఇది లాంగ్ టర్మ్లో ఎంత నష్టం చేస్తుంది అనేది ట్రంప్కి అర్థం కావట్లేదు. వెస్ట్ దేశాలు డాలర్ చూపచ్చు ఇప్పటి వరకు అందరినీ భయపెట్టేది. కానీ ఇప్పుడు అన్ని దేశాలు రియాలిటీ అర్థమై డాలర్ బదులు గోల్డ్ని ఫారిన్ రిజర్వ్లోని పెంచుకుంటున్నాయి. ఇండియా, చైనా, రష్యా మాత్రమే కాదు, బ్రిక్స్లో ఉన్న బ్రెజిల్, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, ఇరాన్ ఇలా అందరూ గోల్డ్ రిజర్వ్లు పెంచుకుంటున్నారు. సో ఇది ఎలానే కంటిన్యూ అయితే అమెరికా శాంక్షన్ పేరుతో డాలర్ బ్లాక్ చేసిన ఈ దేశాలు భయపడవు అండ్ ఇబ్బంది లేదు. ఇంటి పెద్ద లేదా ప్రపంచానికి పెద్ద లెక్క ఉండాలి అంటే కొన్ని విషయాల్లో తగ్గి ఉండాలి. అలా ఏమీ లేదు, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అంటే అదే నీ పతనానికి దారి. ట్రంప్ తన చేష్టలతో ఇండియా అండ్ చైనాని కలిపి వర్క్ చేసే పొజిషన్ కల్పించారు. దీనికి సరిగ్గా వాడుకుని రెండు దేశాలు కలిసి వర్క్ చేసి బాగుపడతాయి అని అనుకుంటున్నాను. నాకు అగ్రదేశం కింద చైనా లేదా రష్యా అవ్వడం ఇష్టం లేదు. ఈ రెండు దేశాలు ఎవరు అగ్రదేశమైనా ప్రపంచానికి నష్టం తప్ప పైసా లాభం ఉండదు. అలానే అమెరికా ఎప్పుడు అగ్రదేశం కింద ఉండాలని అనుకుంటా. ఏదో ట్రంప్ పిచ్చిగా ఉన్నాడు కానీ లేకపోతే ఇలా ఉండదు. ఇండియా ట్రేడ్ పరంగా డెవలప్ అవుతూ పోవాలి. అలానే పూర్తిగా చైనా లేదా రష్యా సూపర్ పవర్ అయ్యే లెక్క సపోర్ట్ కూడా చేయకూడదు అనేది నా కోరిక అంతే.